బట్ లేజర్ కంటే అప్డేటెడ్ ట్రీట్మెంట్ ఏముంది అనుకుంటే గనక గ్లూ థెరపీ, దీన్నే వీనాసీల్ అంటాం. ఈ వీనాసీల్‌లో మనం ఏం చేస్తామంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఓపెన్ సర్జరీలో రక్తనాళాన్ని తీసేసేవాళ్ళం. అదే లేజర్‌లో అయితే రక్తనాళం ఉంటది. కానీ దాన్ని కాల్చేసేవాళ్ళం. బట్ గ్లూ థెరపీలో ఏం చేస్తామంటే ఈ రక్తనాళాన్ని అంటించేస్తాం. అంటే గ్లూ ఉంటుంది కదా! గమ్‌తో అతికిచ్చేసేసేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఇది ఒక పర్మనెంట్ ఇంప్లాంట్‌గా ఉపయోగపడుతుంది. దీనివల్ల రికరెన్స్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నట్టు. ఎందుకంటే అతికిస్తాం కాబట్టి రీకెనలైజేషన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువుంటాయి. అంతేకాకుండా ఈ లేజర్‌కి, గ్లూకి గనక తేడాలు చూసుకుంటే గనక లేజర్‌లో అనస్థీషియా ఇవ్వాల్సొస్తుంది. అండ్ కాల్చడం వల్ల ఎంతో అంత మంట ఉండే అవకాశాలుంటాయి. అంతేకాకుండా దీనికి టుమిసెంట్ అనస్థీషియా ఇవ్వాలి. అంటే సర్జరీ చేసేటప్పుడు సెలైన్ ఎక్కిస్తూ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే ఈ సర్జరీ అయిన తర్వాత ఖచ్చితంగా సాక్స్ ఏసుకోవాలి. ఇవన్నీ లేజర్‌కి ఉండేవి. బట్ అదే గ్లూకి అడ్వాంటేజ్ చూసుకుంటే గనక ఎటువంటి మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎటువంటి టుమిసెంట్ అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇది సింపుల్ ప్రొసీజరు, కంప్లీట్ పెయిన్‌లెస్ ప్రొసీజరు అండ్ పేషెంట్ ఇమ్మీడియేట్‌గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఎటువంటి సాక్స్ అవసరం లేదు. ఎటువంటి స్టాకింగ్స్ అవసరం లేదు. అదే లేజర్‌లో అయితే అట్‌లీస్ట్ ఒక 2-3 మంత్స్ స్టాక్స్ ఏసుకోమని చెప్తాం. బట్ ఇందులో అయితే స్టాకింగ్స్ కూడా అవసరం లేదు. సో గ్లూలో రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ రికరెన్స్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఎవరికైనా వారికోస్ వెయిన్స్ ఉంటే గనక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. మీకు గనక ఒకవేళ గ్లూ ట్రీట్మెంట్ వల్ల అడ్వాంటేజ్ ఉంటదంటే అంటే మనం క్లాసిఫికేషన్ చేసుకొని వెయిన్‌ని అసెస్ చేసిన తర్వాత ఒకవేళ గ్లూకి గనక అవకాశం ఉంటే గనక గ్లూ చేయించుకోవడం వల్ల దీన్ని 100% మనం దీన్ని మళ్ళీ మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు.